హైదరాబాద్ షెడ్యూల్డ్ కులాల కార్యాలయం ముందు ఓ వ్యక్తి నిరాహార దీక్ష చేపట్టారు. హైదరాబాద్ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖలో జూలై 2019 నుంచి సెప్టెంబర్ 2021 వరకు మెన్ పవర్ మనుషులు, కాపలాదారులు తదితర వర్కర్స్ చేసినటువంటి పనికి వేతనాలు వెంటనే చెల్లించాలని మాన్యువల్ ఏజెన్సీ యజమాని దోమల మల్లయ్య డిమాండ్ చేశారు. 4 సంవత్సరాలుగా రావాల్సినటువంటి బకాయిల గురించి పై అధికారులందరినీ కూడా కలిసినా ఎలాంటి ఫలితం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమకు రావాల్సిన బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. అయ్యా, నాకు షెడ్యూల్ కులాల ఈ అభివృద్ధి శాఖలో 2019 జూలై నుండి సెప్టెంబర్ 2021 వరకు నేను మ్యాన్ పవర్ సప్లై చేశాను. దానికి సంబంధించిన టెండర్ ద్వారా నేను సప్లై చేశాను. నాకు టెండర్ సంబంధించిన ఆర్డర్ కాపీ, తర్వాత ప్రొసీడింగ్ ఆర్డర్ ఇచ్చారు నాకు 2019 నుంచి సెప్టెంబర్ 2021 వరకు. నేను మ్యాన్ పవర్ అయినా బాత్రూమ్లు కడిగేటోళ్ళు, వంట మనుషులు, తర్వాత డే అండ్ నైట్ వాచ్మెన్లు సప్లై చేసిన తర్వాత నాకు రావాల్సిన బిల్స్ గురించి అప్పుడున్న డిప్యూటీ డైరెక్టర్ గారికి 36/2021 నాడు నేను అర్జీ పెట్టుకున్నాయా, నాకు ఈ పెండింగ్ బిల్స్ ఏమని చెప్పుకుంటే అతను 50% కమిషన్ అడిగింది. 50% కమిషన్ అడిగితేనే నేను నీకు బిల్స్ పాస్ చేస్తానని చెప్పేసి అడిగాడు. ఆ ఎవిడెన్స్ మొత్తం నన్ను ఇట్లా డిమాండ్ చేస్తుండే, నన్ను 50% లంచం అడుగుతున్నానని ఐఆర్ అఫీషియల్స్కు 11/11/2021 నాడు నేను కంప్లైంట్ చేసిన. ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే కమిషనర్ దాకా కంప్లైంట్ ఇచ్చుకుంటూ వచ్చిన. ఏజెన్సీ వాళ్ళకా ఇప్పటిది వీళ్ళు కాదు కదా, ఇప్పుడున్న ఏజెన్సీ చేస్తున్నారు, అయిపోయింది. మీకు ఒక క్లారిటీ ఏం రావాలంటే, ఇప్పుడున్న ఏజెన్సీ వేరే ఏజెన్సీ ఉంది, చేస్తున్నారు వాళ్ళకి ఇన్ టైంలో శాలరీస్ అందరికి ఇచ్చేస్తున్నాం, ఆ ప్రాబ్లం లేదు. ఇతనికి పాత బిల్స్ అనేసి వస్తున్నాడు. ఇతను ఇప్పుడు ఇస్తాము, ఒక 10-20 లక్షలు 30 లక్షలు ఇస్తాము. వర్కర్లకు ఇస్తాడా, జాబ్ వేసుకుంటాడో మాకు సంబంధం లేదు. వచ్చే విషయం ఇప్పుడు వచ్చేది ఉంది, స్క్రూటినీ చేస్తున్నాము, కాగానే ఇచ్చేస్తాం.